కారణం ఏంటంటారు? కారణం ఏంటంటే ఈ ప్రజలు అన్ని రేట్లు పెరిగిపోయినాయి, అభివృద్ధి లేదు. అభివృద్ధి అంటే పనులకి వెళ్ళి కట్టాలి అంటారా? అమరావతి రాజధాని అయితే పనులు మామూలుగా ఉండిపోయి ప్రతి ఒక్కరు వ్యాపారస్తులు కానీ, సెంటరింగ్ వాళ్ళు కానీ, రాడ్ బిన్ పెయింట్ వాళ్ళు కానీ, ప్రతి వర్కర్లు అందరూ బాగుపడేవాళ్ళు. పనులు ఫుల్గా ఉండేవి. నెలకి కనీసం ఒక్కొక్కరు 30,000 సంపాదిస్తారు, 30,000 గ్యారెంటీ సంపాదిస్తారు. ఇప్పుడు కనీసం వారంలో 2 రోజులు పని ఉంటుంది, 2 రోజులు కూడా. జగన్మోహన్ రెడ్డి అనేక పథకాలు ఇస్తున్నాం, వాళ్ళకి ప్రశాంతంగా సుఖంగా ఉండమని చెప్తా అంటున్నాడు. సుఖంగా డే పని పోతే అట్ట పని చేసుకునే డబ్బులు వచ్చేది అంతే. ఆయన 2,000 3,000 ఏం వస్తాయి అంటారా? అంతే. మరి ఏమవుతాయి ఆయన ఇచ్చే పథకాలు? ఇప్పుడు నెల ఇవ్వట్లేదుగా. 15,000 ఎప్పుడు ఇస్తున్నాడు? సంవత్సరానికి ఇచ్చేది. మరి 18,000 ఎప్పుడు ఇచ్చేది? సంవత్సరానికేగా. వాడు ఆయన పోషిస్తున్నాడు. అయింది డైలీ పని ఉంటే వచ్చే డబ్బులు, ఆ డబ్బులు కూడా మనకి మరి అంతేగా. పనులు ఎట్లా వేస్తున్నారు ఏంటి? అభివృద్ధిలో రేట్లు ఎలా ఉందండి? నిత్యావసర వస్తువులు రేట్లు కానీ వీటికి రేట్లు ఎలా ఉన్నాయి? అన్ని పెరిగిపోయినాయి ఇక మామూలు రేట్లు. ఒకప్పుడు నాన్ ప్యాకెట్ 80 రూపాయలు, 60 రూపాయలు, 70 రూపాయలు, వీడికి 180 రూపాయలు అయింది. మరి నిత్యావసర సరుకు మొత్తం పెరిగిన రేట్లు ప్రతి ఒక్కటి. ఒకప్పుడు ఇసుక అంతా 700 800, ఇప్పుడు 5,000. 5,000 అయినా కూడా సంబంధం ఉంటుంది జనాలకి. 5,000 అయినా కూడా అదే సంవత్సరానికి 15,000 ఇస్తున్నాడు కదా. అప్పుడు 5,000 రూపాయల రేటు పెరిగినా కూడా, సరుకుల రేటు మొత్తం పెరిగినా కూడా సంబంధం ఉంటుంది. దేశ అభివృద్ధి లేకపోయినా ప్రతి ఒక్కరు ఆలోచన చేయింది. రాజధాని అమరావతి అయితే అనేక రకాల పనులు ఉంటాయి, అభివృద్ధి చెందిద్ది, డైలీ పనులు దొరుకుతాయి. చుట్టుపక్కల మా ఆంధ్రప్రదేశ్ మొత్తం బాగుపడిద్ది. ఉద్యోగాలు చాలా వస్తాయి. మళ్ళీ 4 ఫ్యాక్టరీ కట్టారు అనుకో, కొన్ని వేల మందికి కార్మికులకు కానీ, కూలి పని చేసుకోవాలి కానీ ఎన్నో ఉద్యోగాలు వస్తాయి, కుప్పలు. మరి జగన్మోహన్ రెడ్డి నేను 3 రాజధానులు కడతాను, దాని వల్ల కూడా మరి బాగా పని అవుతుంది అంటున్నారు. 3 రాజధానులు జరిగింది. 3 రాజధానులు ఇక్కడ ఆ 3 రాజధానులు అసలు అనవసరం. అంటే ఇక్కడ సెంటర్ పాయింట్ ఉంది కాబట్టి బాగుంటుంది అంటారా? సెంటర్ పాయింట్ కాబట్టి బాగుంటుంది. ఇప్పుడు ఒక తల్లి అయితే బాగుంటుంది కానీ ముగ్గురు తల్లి అయితే ఏం చూసుకో ఏం బాగుంటుంది? సొంత తల్లికి ప్రేమ ఎక్కువ ఉంటుంది. కానీ ఏదైనా ఒకటే ఉండాలి. రాజధాని అన్నాక ఒకటే ఉండాలి. 3 రాజధానులు అంటే పిచ్చి పారు పడేది. టీడీపీ రావాలి, గ్యారంటీ. అభివృద్ధి ఉంటుంది అన్ని. మళ్ళీ ఎప్పటిలాగానే పూర్వం అయిపోతుంది అనమాట. అన్ని రేటు తక్కువ అనుకూలంగా ఉంటుంది. ప్రతి పేదోడికి 5,000 సంపాదించినా కూడా ఎప్పుడులా మళ్ళీ రేట్లన్నీ తగ్గిస్తారు. సరుకులకు కానీ, మామూలుగా బస్ ఛార్జీలు కానీ, నిత్యావసర సరుకులు కానీ, ఆయిల్ కానీ తగ్గించి ఏర్పాటు చేయిస్తారు అన్నమాట గ్యారంటీగా. అప్పుడు క్వార్టర్ అంతా 50 రూపాయలు, మీరు ఇప్పుడు ఎంత 200. వాడు 5,000 సంపాదించి ఉపయోగం ఏమైంది? వాడు తాగుడిగా బాటలా. ఇక్కడ మీకు మీరు మందు దొరికే పేర్లు చెప్పేవాళ్ళు, ఇప్పుడు పేర్లు తెలుస్తున్నాయా మీకు? పేర్లు అంటే ఈ రకరకాల పేరు భూము అని అంతే. మరి ఏదైనా కానీ ఇప్పుడు పని అసలు లేదు. వారంలో కనీసం 2 రోజులు దొరికితే పని సాల్వ్ అనిపిస్తుంది లేక. అప్పుడు కొత్త పని చేయలేక ఇసుగు పుట్టింది. అంతేగా. మరి ఇసుగు తెంగేది పాపుద్ది కానీ సంపాదన అట్టు వస్తుంది. ఇప్పుడు దొరడకుంటున్నారు. పని ఆడడం దొరడకుంటున్నారు. దొరడకొట్ట కూడా సోమరపూర్ అయ్యారులే. సోమరపూర్ గ్యారంటీకి అయ్యారు. అప్పుడు నడుము వచ్చి మగవాడు కష్టపడి పని చేసి పిల్లలపై బతికించుకున్నారు. కష్టపడి పని చేసేవాళ్ళు. ఇప్పుడు కష్టపడి పని చేసేవాళ్ళు లేడు. క్వార్టర్కి వాళ్ళంబడి తిరగటం, ఏడ మాట కొత్త వాళ్ళు అంతా రౌడీ పోవాలి, లేకపోతే 80 లాభాలు తేగటం. అభివృద్ధి అనేది పొరపాటు లేదు అసలు. వాడి ఇక్కడికి ఎక్కడ కొత్త బ్రిడ్జ్ చేసింది లేదు. ఈ పెదకురపాల్లో ఇటు గుంటూరుపై రోడ్లు ఎండ్రా బ్రిడ్జి, నరుగుపై బ్రిడ్జి అవి వేసారు టీడీ గవర్నమెంట్లో. మరి ఎక్కడికి బ్రిడ్జిలో రోడ్డు వేసినట్టు షో చేశారు వరకట్ట. అమరావతి ముత్తేపల్లి దాకా కొద్దిగా వేసారు. ఊళ్ళో అట్ట వేసారు. ఇంకేయడు డబ్బులు ఎందుకు దండగా. రోడ్లు ఫోర్వీస్ రోడ్డు అనగా ఏడేస్తారు. ఫోర్వీస్ రోడ్డు వరకు షో చేశారన్నమాట. అంతేలే. ఏదో ఇప్పుడు ఏ ప్రభుత్వం రాని ప్రజలకి అనుకూలం లేదు ఈ ప్రభుత్వం. టీడీ ప్రభుత్వం ఒక్కడ కూడా ఇబ్బంది పడమని చెప్పండి. కూడా మగవాడైతే ఇబ్బంది పడటం పొలం ఇబ్బంది వల్ల. ఎందుకు ఇబ్బంది వల్ల? అన్నీ కూలి 500 వచ్చినా కూడా అన్ని అనుకూలంగా ఉన్నాయి. ప్రతి ఒక్కటి విషయం కానిచ్చి, సిమెంట్ కానిచ్చి, నిత్యావసర సరుకులు కానీ, నూనె ప్యాకెట్లు ఏదైనా సరే ప్రతి ఒక్కటి ప్రజలకు అనుకూలంగా ఉన్నాయి. గ్యాస్ బుక్ చేసినా కూడా 300 పడి అకౌంట్లో. మరి ఇప్పుడు ఏమన్నాయి? అప్పుడు ఈ ప్రజలు ఇబ్బంది వల్ల అన్న క్యాంటీన్లు అని ఎంతోమంది అడుక్కునే వాళ్ళకి అన్న క్యాంటీన్లు పెట్టారు. భోజనం 5 రూపాయలు కమ్మ రోడ్లు అడుక్కునే వాళ్ళు సరదాగా అడుక్కొని తిన్నారు. కమ్మ కడిపోయింది తిన్నారు అన్నం. అది సంగతి. లేకపోతే అభివృద్ధి ఉండదు, పనులు ఉండదు, సావటం అక్కడ బస్సు పట్టుకోవటం.
పోతే భవిష్యత్తే లేదు ఇక లైఫ్. కారణం ఏంటంటారు? అభివృద్ధి లేదుగా, డెవలప్మెంట్ లేదు, రాజధాని లేదు, పనులు లేవు, జాబులు లేవు, ఏమీ లేదు, రోడ్లు లేవు. డెవలప్మెంట్ లేకపోతే ఎందుకు ఇంకా? మరి జగన్మోహన్ రెడ్డి గారు అనేక పథకాలు ఇస్తారు, పింఛన్లు ఇస్తారు. పథకాలు ఇచ్చి ఏం చేయటం? సోమరపోతులు చేయటం జనాన్ని. ఏం ఉపయోగం? పథకాలు ఎవరు ఏమన్నారు? అంటే సంవత్సరానికి ఒకసారి 10,000 ఇస్తారు కానీ పింఛన్లు పని ఉంటే మాత్రం నెలకెంత సంపాదించుకోవచ్చు. డెవలప్మెంట్ ఉండాలా, ఫ్యాక్టరీలు ఉండాలి కానీ లేకపోతే ఏం ఉపయోగం అండి? ఏం లేకుండా. అంటే ఇప్పుడు రాష్ట్రంలో మేము అనేక పనులు చేసామంటున్నాడు. ఏం చేశాడు? పెన్షన్లు ఇవ్వటమను, వాళ్ళకి 10,000, వీళ్ళకి 10,000, నాయ బ్రాహ్మణులకి, ఆటోల వాళ్ళకి 10,000 ఇవ్వటం, 20,000 రాయటం, నూనె ప్యాకెట్ ఎంత, డీజిల్ ఎంత, పెట్రోల్ ఎంత, గ్యాస్ బండ్ ఎంత, ఇప్పుడు ఆటోలో ఇన్సూరెన్స్ ఎంత, మెయింటెనెన్స్ ఖర్చు ఎంత, నట్టు బోల్ట్కి అన్నీ పెరిగినాయి. ఏం ఉపయోగం ఇచ్చి? మీకు ఆటో వాళ్ళు కూడా 10,000 ఇస్తారు. 10,000 ఇస్తున్నాడు, రోడ్డు మీద పోతే 20,000, 30,000 రాస్తున్నాడు. చాలా అయింది. అంటే ఇటు 10,000 ఇచ్చి 20,000 నాకు పోయినసారి రాశారు 9,600 వారంట్లో. నేను మోటార్ బిల్కి వచ్చి 15 సంవత్సరాలు ఇంతవరకు కేసు రాపించుకోవాలా. 9,600 రాశాడు. ఇప్పుడు రాజధాని విషయంలో మాట తప్పని భావిస్తారా? మాట తప్పాడుగా. రాజధాని లేకుండా ఎందుకు? డెవలప్మెంట్ లేకుండా. ఇప్పుడు ప్రతి వాళ్ళు జాబ్ హోల్డర్స్ రాజధాని ఏదంటే ఏం చెబుతున్నారు? లేదుగా. ఉంటే ఇతర దేశాలు, రాష్ట్రాలు పోవాల్సిన పని లేదుగా. ఉంటే ఇక్కడే చేసుకుంటారు పని, ఉద్యోగాలు. గత 5 సంవత్సరాల క్రితం ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఏముంది? అడవిలో తయారైంది రాజధాని. గత 5 సంవత్సరాల క్రితం ఎట్లా ఉండేది? అప్పుడు బాగానే ఉంది డెవలప్మెంట్. ఇప్పుడు ఏమీ లేదు. పనులు ఉండే, కంపెనీలు కానీ, లేకపోతే విట్ కాలేజీ, నీరుకొండ, ఎస్ఆర్ఎం కాలేజీ కానీ, డెవలప్మెంట్. తుళ్ళూరు ఏరియా అసలు ఆదివారం వస్తే జనం మామూలుగా ఉండేవాళ్ళు కాదు, పనిచేసేవాళ్ళు, బ్యారేజీ కట్టేవాళ్ళు, విడి పనుల వాళ్ళు, రాజధాని వాళ్ళు. ఇప్పుడు ఏముంది? అడవి ఉన్నట్టుంది అడిగిపోతే. ఇంతకుముందు మందడంలో బయలుదేరితే మంగళగిరి దాకా లైట్లతో పని లేదు. ఇప్పుడు అసలు అడవిలాగా ఉంది కంపేరికి రోడ్లు. విజయవాడ పోవాలంటే 2 గంటలు పడుతుంది, అన్ని కుంటలే. ఇంకా అది పరిస్థితి. భాష ప్రవీణ్ గారు పరిస్థితి ఇక్కడ వస్తారు గ్యారెంటీగా. ఎవరు? భాష ప్రవీణ్ గారే కంపల్సరీ గెలుస్తారు. అది ఎందుకులే, అది ఎందుకు ఇంకా భాష ప్రవీణ్ గారికి గెలుస్తారా? గ్యారెంటీ 100%, 100% ఇంకేం కావాలి చెప్పండి. కారణం ఏంటంటారు? కారణం ఏముంది? మనిషిని బట్టి వస్తారు ఎవరైనా. అభిమానం. అంటే జగన్మోహన్ రెడ్డి పింఛన్లు ఇస్తున్నారు ఇంటికి, ఇవన్నీ ఏదో చదువుతారు. డబ్బులు ఎవరికి కావాలండి? అభిమానం కావాలి మెయిన్. అంటే గత 5 సంవత్సరాల క్రితం ఇప్పుడు ఎలా ఉంది మీ వ్యాపారం? వ్యాపారాలు అయితే లేవులేండి. వ్యాపారాలు మాదే కాదు, రాష్ట్రం మొత్తం ఇబ్బంది. అందరు ఇబ్బంది పడ్డారు, రాష్ట్రం మొత్తం ఇబ్బంది. వ్యాపారాలు అందరికి ఇబ్బంది, నాది ఒకటేనే కాదు. రాష్ట్రంలో అభివృద్ధి ఉందని అనుకుంటారా? లేదండి. మెయిన్ పాయింట్ అక్కడ స్కూల్ పిల్లలను కామెంట్ చేస్తున్నారు. డౌన్లో ఒక రోడ్లు, ఇక్కడ డౌన్లో ఒక రోడ్లు, ఇక్కడ వాళ్ళు స్కూల్ పిల్లలను కామెంట్ చేస్తున్నారు. పోలీసు వాళ్ళు కూడా పట్టించుకోవట్లా, చెప్పినా కంప్లైంట్ చేసినా కూడా. మరి దీనికి చర్య తీసుకోవాలి. మరి అంటే ఎవరు కామెంట్ చేస్తున్నారు? స్కూల్ పిల్లల్ని ఇక్కడ వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. పోలీసు వాళ్ళు కూడా యాక్షన్ తీసుకోవట్లేదు. అదేమంటే జగన్ కొట్టొద్దని చెప్పి అన్నాడు. అడిగితే కానిస్టేబుల్ని అడిగితే యాక్షన్ తీసుకోవాలని అడిగితే జగన్ కొట్టొద్దు అన్నాడు. రేపు చంద్రబాబు కొట్టమంటారు, కొడతారా? పోలీసు వాళ్ళు కూడా ఎదవలే. నన్ను అడగండి, నేను చెప్తాను. ఇంకేం కావాలి చెప్పండి. అంటే అమరావతి పరిస్థితి అంటే అమరావతి బాగానే ఉంది. గతంలో మీరు ఏమన్నా కట్టుకోవాలనుకోండి, ఎట్లా ఉండేది ఎలా ఉంది? గతంలో మీరు ఇల్లు కట్టుకోవాలనుకోండి, అప్పుడు ఎట్లా వచ్చేది? ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు ఇసుక రేటేలండి. ఇప్పుడు ఇసుక అంతా అన్ని ఇబ్బందులే. అప్పుడు బాగానే ఉంది. ఇసుక ఇబ్బంది, అందరికి ఇబ్బంది, మాకనే కాదు అందరికి ఇబ్బంది. అది అదే అందరికి గతంలో ఒక 700, 1000 రూపాయలు పెట్టి తీసుకొచ్చేది. ఇప్పుడు ఎంత పడుతుంది? దాదాపుగా 5,000 దాకా పైన అవుతుంది. 5,000 ట్రక్ 5,000. మరి చూడండి ఎంత డిఫరెన్స్ ఉంది. 4,000 డిఫరెన్స్ మొత్తం డిఫరెన్స్. ఒక 5 సంవత్సరాల క్రితం పనులు ఎక్కువ ఉండే ఇక్కడ. పనులు అప్పుడు బాగున్నాయండి, ఇప్పుడు బాగా. అందరికి ఇబ్బంది. కార్పెంటర్లకు కానీ, బేల్దార్ మేస్త్రీలకు కానీ, ఎవరికైనా సరే లేబర్కి కానీ, అందరు వ్యాపారస్తులకు కానీ అందరికి ఇబ్బంది. మెయిన్ పాయింట్ అది. సార్ చెప్పండి సార్, ఇక్కడ భాష్యం ప్రవీణ్ గారు గెలుస్తారండి సార్. దేనికైనా ఉంటారు? ఎట్లా గెలుస్తారని చెప్పి అనుకుంటున్నారు మీరు? ఎట్లా రాజధాని కావాలని గెలుస్తాడు. అది ఇక్కడ
రాజధాని ప్రభావం బాగానే ఉందంటారా? ఉంది, బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చి తప్పాడంటారా? మాట ఏమో తప్పించేది ఏముందిలే, ఆయన చేసే పని ఆయన చేస్తున్నాడుగా. కొంతమందికి ఉంటుంది ఎప్పటి, కొందరికి మంచితనం ఉండదుగా. మరి అది ఇప్పుడు నేను పెద్ద మనిషిని, అందరికి న్యాయం చేయగలుగుతానా? మరి అది కంపల్సరిగా గెలిచే ఛాన్స్ ఉంటుంది. మంచి జగన్మోహన్ రెడ్డి అనేక పథకాలు ఇస్తారు, నాకే ఓటేస్తారని చెప్తాను అంటాడు. మరి ఎవరు చెప్పుకోవాలిగా, రాజకీయ నాయకులు అంతే. ఎవరు అంతా వాళ్ళు చెప్పుకుంటేనే మన పైజుల్లోకి రావాలి. ఇక్కడ అమరావతిలో జగనే గెలుస్తాడు. ఇటు పర్వట అంతా జగనే. మేము జగన్ పార్టీ అని కాదు, ఎవరు మంచితనం చేస్తే వాళ్ళకి. జగన్ అని లేదు, చంద్రబాబు అని లేదు. గతంలో కాకపోతే ఇప్పుడు ఏం చేసిండు, ఈ జగన్ వచ్చి పింఛనీళ్ళు ఇంటికి వచ్చి ఇప్పిస్తున్నాడు కదా. అది కోట్లు ఆస్తి చూపించిందా ఆయన చంద్రబాబు నాయుడు. పనులు ఏం చూపించాడు, లక్షలు వాసన చూపించాడు జనానికి. అది ఏం పనులు ఉండే, పనులు లేక జనం పొరుగురు వస్తుంటే, అది పనులు లేక పొరుగురు పోతున్నాం. అప్పుడు బాగానే ఉన్నాయి. చంద్రబాబు పని కాదు, ఇది వరకు వైఎస్ అప్పుడు భారీ ఉండే పనులు. చంద్రబాబు పనులు అప్పుడు బిల్డింగ్ల పనులకు వెళ్ళారు. ఇప్పుడు ఎలా ఉండే, రాజధాని వాళ్ళందరూ ఇటు వచ్చిపోతున్నారు పనులకి. అమరావతి పొలం వస్తున్నారు, ఇటు పరమట వెళ్ళిపోతున్నారు పనులు లేక. అది